వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రెండు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. 4 రోజుల పాటు యూకే, మాల్దీవుల్లో ఆయన పర్యటిస్తారు. తొలుత బ్రిటన్ వెళ్లనున్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్, యూకే రాజు చార్లెస్ స్త్రీలతో భేటీ అవుతారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి చర్చలు జరుపుతారు. మోదీ పర్యటనలో రేపు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై భారత్, యూకే సంతకాలు చేయనున్నాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా ఇది నిలవనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2030 నాటికి భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్యాన్ని $120 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా ఎఫ్టీఏ రూపుదిద్దుకుంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలి అని, యూకే నుంచి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలి అని ఈ వాణిజ్య ఒప్పందం ప్రతిపాదించింది. వస్తువులు, సేవలు ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాల ప్రస్తావన కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఉంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకం చేస్తారు. అనంతరం దీన్ని అమలు చేసేందుకు బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది.